ఆమె మాట్లాడిన తీరు ఖచ్చితంగా ఆక్షేపణీయం. ఇది క్షమించరాని విషయమే. ఇది పార్టీకి నష్టం కలిగించేది. లేఖలోని అంశాలు బయటకు వచ్చినాయనే దాని మీద మా సారు వారి ఫాదర్ ఏం అభిప్రాయం చెప్తారు, ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాలి. అంత ఓకే లేకపోతే ఎట్లా? దృష్టికి వచ్చింది, ఓకే, అది కేసీఆర్ గారు మాట్లాడతారు. ఇప్పుడు కాళేశ్వరం దాని మీద నోటీసులు వచ్చినాయి, దాని మీద న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నారు. ఒక పక్కన ప్రతిపక్ష పార్టీలు, అధికార పక్ష పార్టీలు, రెండు కేంద్రంలో రాష్ట్రంలో అధికార పక్ష పార్టీలు వేధిస్తున్న తీరు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏం కుప్పలు అడ్డుకపోయినాయనండి? ఎందుకంటే అంత తీవ్ర ఆవేశం, ఎందుకు తొందరపడాలి? ఈ విచారణ ఏంటో ఇదేంటో ముగిసిన తర్వాత తేలదు. ఎడిపోతారు కేసీఆర్ గారు, విషయాలు ఎడిపోతాయి. ఈ నిమిషాలు తేల్చాలని ఎందుకు అంత జిద్దుగా వెళ్ళాలి? సరైనది కాదు. లేఖలో అంశాలు ఏంటి, లేఖ ఎట్లా లీక్ అయింది, దాంట్లో ఎంత మంచి చెడు ఉంది, అవన్నీ పార్టీ అధిష్టానం చూసుకుంటారు. కేసీఆర్ గారు దేవుడే అన్నారు కదా మీరు, ఆ దేవుడే చూసుకుంటారు. దేవుడు చూసుకోకుంటుంటారా? దేవుని మీద భారం వేసుకొని ఉండాలి కదా. లక్షలాది మంది ప్రజలు ఆ దేవుడి కోసం ఎదురు చూస్తున్నారు. మీకే దేవుడు కాదు, మా అందరు కూడా దేవుడే. ఆ దేవుడి ఆదేశాలు వచ్చేంత వరకు ఓపిక ఉండాలి కదా. దేవుని మీద దండెత్తారా?